ఆడెవడో చెప్పనా? ఎలా పీకుతాడో చెప్పంట. ఏంటిది ఆలు చెప్పాలంటే కన్ను కొబ్బరి చెప్పలా వాచిపోయింది. ఇది వ్యాపారానికి పనికిరాదు. నేను నీ వ్యాపారానికి పనికిరానా? బట్టల్ని ఎప్పుడు మీరు పెట్టుకునే ఉంటారా? ఇది ఉన్నది అందుకే కదా. గంగమ్మ గంగమ్మ కళ్ళు రెండు గన్నమ్మ కైపెకే చెప్పులతో కాల్చేయొద్దమ్మ. నా చుట్టూ ఫెన్సింగ్ లాగా ఫ్యామిలీ అంతా ఉంది. అది లేనిది నీకే. ఇప్పుడు నువ్వే దిక్కులేని దానివి. ఇటు ఫ్యామిలీకి దూరంగా, అటు మీ అమ్మకి దూరంగా, ఎవ్వరికి కాని దానిలా ఎవ్వరూ లేని దానిలా ఉన్నావు. ఇప్పుడు నీకేదైనా ఉంది అంటే ఒక్క ప్రతాప్ ప్రేమ మాత్రమే. అది కూడా పోతే నువ్వు చచ్చినా ఎవ్వరికీ తెలీదు. గుర్తుపెట్టుకో. అండ్ ఆ రోజు నీకు త్వరగానే వస్తుంది. ఎందుకంటే నీకు ఆ ప్రతాప్ని దూరం చేస్తున్నా. ప్రతాప్కి నేను దగ్గర కాబోతున్నా. ఇది నీ వల్ల కాదు. వల్ల కాదు అన్న వాళ్ళని వల్ల కోటికి పంపిన రికార్డ్స్ నాకున్నాయి జానకి. నీలాంటి వదురుబోతులకి ముక్కుకి తాడు వేసి పొగరు అనిచిన రికార్డ్స్ నాకు బోలెడన్నున్నాయి దుర్గా. ప్రతాప్ని దూరం చెయ్యనివ్వను. అలాగే నన్ను మన ఫ్యామిలీ అంతా దగ్గరికి తీసుకునేలా చేస్తాను చూడు. జోకులేస్తున్నావేంటి జానకి? నీకు ఇంట్లోకి రావడానికి పర్మిషన్ లేదు. నువ్వెలా ఫ్యామిలీకి దగ్గర అవుదావు అనుకుంటున్నావు? అవునా? అదేనా నీ డౌట్? అయితే రేపే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను చూడు. ఇంటి వరకు రాగలవేమో గాని ఇంట్లోకి రాలేవు. వస్తా, ఇంట్లోకి వస్తా. ఎవరూ ఆపకుండా చేస్తా. అదే ఇంట్లో నెత్తిష్ట వేస్తా. ఎలానో నీకు రేపు చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. వస్తా. ఇదేంటి వానపాములా ఉండే జానకి సడన్ గా తాచుపాములా బుసకొట్టినట్టు నాకే షాక్ ఇచ్చింది. ఇంట్లోకి వస్తానని అంత గ్యారంటీగా, అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పింది? ఏ ధైర్యంతో చెప్పింది? ఏ నమ్మకంతో ఆ మాటలంది? నో, ఇది ఊరికే ఆలోచించాల్సిన విషయం కాదు. ఆలోచిస్తూ గోళ్లు గిల్లుకుంటూ గదిలోనే తిరిగితే ఆన్సర్ దొరకదు. తెలుసుకోవాలి. దాని ధైర్యం ఏంటో, నమ్మకం ఏంటో తెలుసుకోవాలి. ఆ జానకి ఎప్పుడూ లేంది అలా ఎందుకందో, ఎప్పుడూ లేంది
కొత్తగా అలా మాట్లాడడానికి కారణమేంటో కనుక్కోవాలి. కనుక్కుని దాని ఆశల్ని కత్తిరించి పరేయాలి. లేదంటే చలిచీమలు పామును చంపినట్టు ఆ వానపాము నాకు పాడకట్టేలా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు కదూ. జానకి ఇంటికి ఎలా వస్తుంది అని జుట్టు పీక్కుంటున్నావు కదూ. నువ్వు ఎంత జుట్టు పీక్కున్నా, ఎంత గోళ్లు కొరుక్కున్నా నీకర్థం కాదు. జానకి ఇంటికి రావడం ఆగదు, వస్తుంది. జానకి వస్తాను అని చెప్పింది అంటే వచ్చి తీరుతుంది. జానకి గురించి నీకు తెలీదు కానీ నాకు బాగా తెలుసు. ఆలోచించటం మానేసి ఈ రాత్రికి నిద్రపో. రేపు జానకి వస్తుంది కదా, నిద్ర పడుతుందో పట్టదో. ఆగో. డైరెక్ట్ గా లగేజ్తోనే దిగేసింది. దిగింది కదా అని వెల్కమ్ చెప్పడానికి ఇది రైల్వే స్టేషను కాదు, బస్ స్టాండు కాదు. నాగిరెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఉన్న ఇల్లు. ఇప్పుడు వీరశివారెడ్డి వచ్చి చెప్పినా దీన్ని లోపలికి రానివ్వడు. వచ్చిన దారినే చూపించి లగేజ్ తో కలిపి బయటికి తోసేస్తాడు. మరో అడుగు లోపలికి వేసావంటే మర్యాదగా ఉండదు చెప్తుండా. మావయ్య, నన్ను అట్లా పిలవద్దు. ఓహో, పిలుస్తాను మావయ్య. నా మేనమావని మావయ్య అనకుండా ఏవండి సార్ అని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పు. నేనిలాగే పిలుస్తా. మీకిష్టముంటే పలకండి, లేదంటే లేదు. ఏందే ఏసాలు చూపిస్తా ఉండావు? లోపలికి ఎందుకు వస్తా ఉండావు? మాటలు నచ్చింది కదమ్మా, మన మాట్లాడంటది. రే బస్సి నాయనా, బ్యాగ్ తీసుకుని ఆ పిల్లని గేటు బయట వదిలిపెట్టరా. అట్నేనైనా. బావా ఆగు. మావయ్య చెప్పాడని తొందరపడి నా బ్యాగ్ పట్టుకోవడం కానీ నా చేయి పట్టుకోవడం కానీ చేయకు. ఆడికి పోయి ఆగినవేంద్రా? అది చెప్తే ఆగుతావా? ఏంటి మావయ్య, నీ మేనకోడలిగా కాకపోయినా ఒక ఆడపిల్లగా కూడా ఈ ఇంట్లో మర్యాదివరా?
అవునవును, ఎంత హంతకురాలైనా ఎంత కూనికోరాలివైనా మర్యాద ఇవ్వాలిగా నీకు. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి పోయొచ్చుండావు కాబట్టి నీకు కొన్ని లెక్కలు తెలుసుంటాయి. ఆడ పోలీసులు పట్టుకుపోయినారుగా ఆ పొద్దు నిన్ను. రే బసిరెడ్డి, అది తక్కువదేం కాదు. మనింటికొచ్చిన దాన్ని నువ్వు గెంటేస్తే మళ్ళీ దాన్ని కూడా దానికి అనుకూలంగా మార్చుకునే రకం ఇది. వదిలే, నువ్వు తప్పుకో. దాన్ని మన దుర్గతో గెంటే ఇద్దాం. దుర్గా, నానమ్మా, ఇప్పుడు దాన్ని చేతులు పట్టుకుని కాదు, జుట్టు పట్టుకుని గేట్ దాకా ఈడ్చకపో. అలాగే నానమ్మా. అబ్బా, నాకిలాంటి ఛాన్స్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నాకిలాంటి అవకాశం కల్పించినందుకు ముసల్దానికి దండేసి సన్మానం చేసేయచ్చు. ఏం తింటున్నావే నువ్వు? సీమకారం. అమ్మమ్మా, ఇవన్నీ కాదు గాని నన్ను గెంటెయ్యాలి అనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ముందు నాకది చెప్పండి. ఎందుకంటే ఈ ఇంట్లో నీలాంటి దానికి స్థానం లేదు కాబట్టి. ఓ, నీకే కాదు, నీకు తల్లైన పాపానికి మీ అమ్మతో కూడా ఈ ఇంటికి మాకు సంబంధం తెగిపోయింది. అవునా అమ్మమ్మా? ఏందే నకరాలా? ఆడు చెప్పేది అర్థం కావడం లేదా? అవునా అని రాగాలు తీస్తా ఉండావు. అర్థమవుతుందమ్మమ్మా. కాకపోతే ఈయనంటే మా అమ్మ కన్నా బంధాలు తెంపేశాను, నరికేశాను అని ఎన్నైనా చెప్పొచ్చు. కాని నువ్వు మా అమ్మకి అమ్మవి కదా. పైగా 25 ఏళ్లు మా అమ్మ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిందానివి కదా. నువ్వు కూడా మా అమ్మతో నాతో బంధాలు అనుబంధాలు తెంపేసుకుంటావా? తప్పదు, తెంపుకోవాలా. నీలాంటి దానివల్ల నాకిట్టాంటి పరిస్థితి వచ్చుండాది. ఓ, మ్మ్. నువ్వొచ్చినది మా తల్లి కూతులని కలపడానికే అని ఆ దినం మీ అమ్మకి చెప్పి మురిసిపోయి ఉండాను. కాని ఈ దినం అర్థం అవుతా ఉండాది, నువ్వొచ్చింది మా తల్లి బిడ్డని కలపడానికి కాదు, శాశ్వతంగా ఈడదీయడానికే అని. చిచ్చి, అయినా ఇంకా నీతో నాకు మాటలేందే. దుర్గా, గెంటై దీన్ని. ఇప్పుడు ఎవరొస్తారో చూడండి. లాయర్ గారు,
లాయర్ ఎందుకు వచ్చినట్టు? మీరు నన్ను గెంటించేయడం పద్ధతి కాదు, తప్పు అని చెప్పడానికి వచ్చారు మావయ్య. ఏంది కదా? ఇంకా అర్థం కాలేదమ్మా? ఏదో పథకంతోనే దిగింది. లాయర్ని తీసుకొస్తే భయపడాలా నాయనా? నువ్వు అను, దీన్ని పట్టుకుని బయటికి ఈడ్చేస్తా. బావా, ఆవేశపడకు బావా, కాస్త ఆగు. చూడండి మావయ్య, అమ్మమ్మ నీకు కూడా. నేను ఏ కథ రెడీ చేసుకుని రాలేదు, ఏ పథకం గీసుకొని దిగలేదు. కాకపోతే న్యాయంగా నేను ఇంట్లోకి రావడానికి మీరు ఒప్పుకోరని తెలిసి న్యాయవాదిని తీసుకొచ్చాను, అంతే. ఇది మా ఇల్లు, మా ఇష్టం. మాకిష్టమైన వాళ్ళని రానిచ్చే హక్కు, ఇష్టం లేని వాళ్ళని గెంటేసే హక్కు మాకుండాది. ఓ, అక్కడే న్యాయం మర్చిపోతున్నారమ్మమ్మ మీరు. నేను మీకు ప్రస్తుతం ఇష్టం లేకపోవచ్చు, తర్వాత నేనంటే ఇష్టపడతారు అనుకోండి, అది వేరే విషయం. ప్రస్తుతం మీరు నాతో, మా అమ్మతో బంధాన్ని, సంబంధాన్ని, అనుబంధాన్ని తెంచుకున్నామని చెప్పొచ్చు. తర్వాత తప్పు తెలుసుకున్నప్పుడు మళ్ళీ మీరే కలుపుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే పర్మనెంట్ గా ఎప్పటికీ మారని విషయం ఏంటంటే హక్కు. అది ఈ ఇంట్లో నాకు కూడా ఉంది కదా. నన్ను రావద్దు అనటానికి, గెంటేయడానికి, ఇంకేదైనా అనడానికి మీకెవ్వరికీ హక్కు లేదు కదా. తాతయ్య తన స్వహస్తాలతో నాకు హక్కు కల్పించి సంతకం పెట్టిన పేపర్ కాపీ. లాయర్ గారు, చూపించండి. ఇదిగోండి, ఈ నోటీస్ చదవండి. లాయర్ గారు, ఆయన చదవడానికి చాలా టైం పడుతుంది, మీరే చెప్పండి. ఈ ఇంటి పెద్ద, ఈ ఊరి పెద్ద అయిన వీరశివారెడ్డి గారు ఈ జానకికి ఈ ఇంట్లో ఉండేందుకు అన్ని హక్కులు కల్పించారు. కాదని ఎవరైనా అడ్డుకుంటే అదే క్రైమ్ అవుతుంది. వాళ్ళింట్లో కాకుండా స్టేషన్లో గడపాల్సి వస్తుంది. అయ్యయ్యో, ఆ మాటలెందుకులేండి లాయర్ గారు, నా హక్కు గురించి చెప్తే చాలు. వాళ్ళు నన్ను కాదనుకున్నా నేను వాళ్ళని కాదనుకోవట్లేదు కదా. సరే మరి, దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీరు నాతో ప్రేమగా ఉండాలని రూల్ లేదు, కానీ నన్ను మీతో పాటు ఉండొద్దు అనే అధికారమైతే ఎవ్వరికీ లేదు. అంతే కదా లాయర్ గారు? అంతేనమ్మా. అయితే నేను ఇక్కడే ఉండొచ్చుగా? నిరభ్యంతరంగా, నిర్భయంగా ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే ఈసారి నల్లకోటుతో పాటు కాకి చొక్కా కూడా కనపడుతుంది. తర్వాత మీ ఇష్టం. ఏమంటారు? ఎవరు మాట్లాడడం లేదు? మౌనంగా ఉంటే ఏమర్థం చేసుకోవాలి? లాయర్ గారు, మౌనం అర్ధాంగీకారం కదా. మా వాళ్ళు నా రాకని యాక్సెప్ట్ చేసినట్టేలేండి. అంతే కదా మావయ్య? అమ్మమ్మా, అంతేగా? మా నాయన రాసిన రాతను పట్టుకుని హక్కు కింద ఇంటికొచ్చావు కదూ? అవును మావయ్య. అంటే మా నాయన రాత మీద, నిర్ణయాల మీద, నిబంధనల మీద
నీకు నమ్మకం ఉన్నట్టే కదా? 100% మావయ్య, 100కి 100%. నాకు తాతయ్య రాతలపైన, తాతయ్య గీసిన గీతలపైన, ఆయన తీసుకున్న నిర్ణయాలపైన నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. నువ్వు మాధవరావుని చంపిన నేరానికి శిక్షగా ఏ తీర్పునైతే నేను చెప్పానో ఆ తీర్పు మా నాయన వీరశివారెడ్డి గారు తీర్మానించింది. ఓ మరి నువ్వు ఆ తీర్పు ప్రకారం సంవత్సరం పాటు ఆ మాధవరావు ఇంట్లో గడపాలి కదా? ఆ గడప దాటి వచ్చావు అంటే నువ్వు మా నాయన తీర్పుని ధిక్కరించినట్టే కదా? అది అట్టా గడ్డి పెట్టరా దానికి. ఆయన మాటకి విలువిస్తే శిక్ష పూర్తయినాకే ఇంటికి రావాలా, లేదంటే విలువివ్వనట్టే. దీనికి లభించిన ఈ హక్కుకు కూడా విలువివ్వనట్టే. సూపర్ లాజిక్ పట్టాడు మావయ్య. ఇక ఇది తప్పించుకోలేదు. చూడండి మావయ్య, మీరు చెప్పిన ప్రతి అక్షరం కరెక్టే, కానీ తాతయ్య తీర్మానించిన తీర్పు ప్రకారం మనుషులున్న ఇంట్లో శిక్ష అనుభవించాలని తీర్మానించారే కానీ ఖాళీ ఇంట్లో శిక్ష అనుభవించాలని ఎక్కడా చెప్పలేదు కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఎప్పుడొస్తారో కూడా తెలీదు. వస్తే చెప్పండి, తెలిస్తే తీసుకురండి. ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళిపోతాను. ఏమంటారు? అమ్మమ్మా, ఓకే కదా? చెప్పండి మావయ్య. అర్థమైందిలే. మౌనంగా ఉన్నారంటే మీరందరూ ఒప్పుకున్నట్టు కదా.